హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, వీడియోలు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్కి వస్తున్నాయి. ఆఫ్టర్నూన్ టైం కుదరక ఆ టైంలోనేమో చిన్న అప్డేట్ లాగా ఇచ్చి మీకు ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, అది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా అందరికీ అడ్వాన్స్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపు శివరాత్రి పండుగ. రేపు ఎలాగూ నాకు ఇంటర్నెట్ ఉండదు, అంటే నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. మాకు అక్కడ పెద్ద తిరణాలు జరుగుతుంది, వడ్లముడి క్వారీ అని చెప్పి బాగా చేస్తారు. సో నాకు అక్కడ ఇంటర్నెట్ ఉండదు వీడియో ఏమైనా పోస్ట్ చేయడానికి. సో రేపు ఎలాగూ ఈ వీడియోలో చెప్పలేను కాబట్టి అందరికీ ఇప్పుడే చెప్పేస్తున్నా. సో నేను రేపు తిరణాలకు కూడా వెళ్తాను. అండ్ ఎవరైనా వస్తే నన్ను గుర్తుపడితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కలవచ్చు. అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ పైన వస్తారు అబ్బా. సో ఆబ్వియస్లీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబర్స్ కనిపిస్తారేమో చూడాలి రేపు. ఇంతకీ విషయం ఏంటంటే, అది చెప్పబోయే ముందు ఎండలు బాగా మండుతున్నాయి. రేపు చాలామంది గుళ్ళకని బయటికి వెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ కంపల్సరీ బ్యాగ్లో క్యారీ చేయండి. పిల్లల్ని తీసుకెళ్ళేటైతే ఇంకా జాగ్రత్తగా ఉండండి. సరే, అసలు విషయానికి ఇప్పుడు వద్దాం. ఏంటంటే, ఇంతకుముందు చాలాసార్లు చేశానబ్బా, కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. నేను చెప్పాలిగా, దాంతో మనకి సంబంధం లేనప్పుడు మనం డెఫినెట్గా దీని ద్వారా చెప్తే ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్గా ప్రాబ్లం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. అలా కాకుండా ఒక వీడియో రూపంలో చెప్తే అందరికీ రీచ్ అవుతుంది, ప్లస్ తెలియాలి కదా. ఒక్కటి నేను తమిళలో పెట్టాను, చూసారు కదా, సోషల్ మీడియాలో ఉన్నామంటే ఏమన్నా భరించాలా అని చెప్పి చాలా భరిస్తాం నిజంగా. మీరు ఎంతసేపు జనాలు జనరల్గా చూసేవాళ్ళు కమెంట్స్లో పాజిటివ్ కమెంట్సే చూస్తారు కానీ నెగిటివ్ కమెంట్స్ వస్తాయని కానీ, అందులో నేను వీడియోస్లో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు ఒక ఆప్షన్స్ ఉంటాయి. కమెంట్స్ని కూడా రెస్ట్రిక్ట్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, రకరకాలుగా అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా మనకి నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే సహజంగా వాటికి నేనైతే రెస్పాండ్ అవ్వను. అసలు కమెంట్స్ తీసేస్తాను, అది హైడ్ చేసేస్తాను, వదిలేస్తాం, అయిపోయింది అంతవరకు. అలా అని చెప్పి చాలామంది పీపుల్ థింకింగ్ ఎలా ఉందంటే, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని మనం ఏమైనా అనొచ్చు, ఏమైనా ఎలా అయినా మాట్లాడవచ్చు, వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడవచ్చు అని ఒక మైండ్ సెట్ బాగా డెవలప్ అయిపోయింది చాలా మందిలో. నేను అందరినీ అనట్లేదు, జనరల్గా ఆ పర్టికులర్ పీపుల్ని. నాదనే కాదు, వేరే వేరే ఛానల్స్ కానివ్వండి, సెలబ్రిటీస్, సినిమా వాళ్ళని కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళు పెళ్లి చేసుకుంటానో ఇంకో ఫంక్షన్ చేసుకుంటానో వీడియోలు పెడితే మనం అప్రిషియేట్ చేయగలగాలి. చేయలేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. అవునా కాదా? ఎవరన్నా ఒకటి మంచి కార్యక్రమం మనల్ని అడిగారా, మీరు మమ్మల్ని పొగడండి అమ్మ మీరు మమ్మల్ని చూసి అమ్మో అనండి అమ్మ అని చెప్పి ఎవరో అడగరు కదా. వాళ్ళ విషయాన్ని జనరల్గా సహజంగా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద సెలబ్రిటీలు కానీ వాళ్ళు షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ వీ షుడ్ బ్లెస్ దెమ్. ఫంక్షన్స్ లాంటివో ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు, లేదా మనం అలాంటివి వద్దు మనకెందుకు అనుకున్నప్పుడు కామ్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో అబ్బా ఏదన్నా ఒక వీడియో పోస్ట్ చేస్తే దాని కింద వస్తున్నాయి కమెంట్లు వాళ్ళని గురించి. అసలు 99 కమెంట్స్ నెగిటివే ఉంటున్నాయి, 1 పాజిటివ్ ఉంటే అన్నట్టు ఉంటున్నాయి. ఎందుకబ్బా వేరే వాళ్ళని చూసి అంత ఏమంటారు, కొంతమందికి అయితే వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయని చెప్పి కొంతమందికి ఆ ఫీలింగో, మనం చేయలేనిది వాళ్ళు చేస్తున్నారన్న బాధో. మనం ఎందుకు అలా మాట్లాడాలి? మనం దానికోసం ట్రై చేయొచ్చు కదా. ఇది జాబ్లోనో బిజినెస్లోనో ఇంకోటో కష్టపడి మనం కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలనుకోవాలి. కానీ వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి విషయాల్లో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలా అని చెప్పి నేను అన్ని విషయాల్లో ఇన్స్పిరేషన్ తీసుకోమనట్లా. మంచి విషయాల్లో ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని వాళ్ళని చూసి మనం ఏడుస్తూ ఉంటే మనకి ఏమన్నా వస్తుందా? మన టైం వేస్ట్ అవ్వడం తప్ప. నేను ఎందుకు చెప్దాం అనుకున్నానంటే, నెగిటివ్ కమెంట్స్ గురించి అయితే కాదు అసలు. ఎందుకంటే ఐ డోంట్ కేర్ అట్ ఆల్ నెగిటివ్ కమెంట్స్ గురించి. గత కొన్ని రోజులుగా నిన్న అయితే చాలామంది మెసేజ్ చేశారు నాకు, నా పేరుతో టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశామని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశామని. నేనైతే కాదు,
ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. అలాంటి కమెంట్లు కానీ, అలాంటి మెసేజ్లు కానీ, మీ కమెంట్స్కి రిప్లైస్ కానీ, మీకు పర్సనల్గా మెసేజెస్ కానీ ఎవరైనా చేస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. టెలిగ్రామ్ అకౌంటో లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంటో ఆర్ ఫేస్బుక్ అకౌంటో ఇంకోటో క్రియేట్ చేసామని చెప్పి నేను గౌతమినే నేను మీతో మాట్లాడాలను. నిన్నైతే అసలు మన ప్రీవియస్ వీడియో కమెంట్లకి ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై పెట్టారు. ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ, ఐ వాంట్ టు టాక్ టు యూ ప్రైవేట్లీ. నాకు తెలీదు. ఫస్ట్ నేను వీడియో పెట్టాను, అప్లోడ్ చేసేసాను. స్టార్టింగ్లో 10 నిమిషాలు కమెంట్స్ హార్ట్ పెట్టాను, కొన్ని రిప్లై చేశాను. అసలు అంతే. నాకు నిన్న నా బిజినెస్ నంబర్కి, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి తెగ వస్తున్నాయి మెసేజ్లు. ఏంటి గౌతమి నా కమెంట్కి ఇలా రిప్లై పెట్టావు, ఏంటి గౌతమి ఇలా పెట్టావు, ఏంటి ఇలా పెట్టావు. లేడీస్కి పెడితే పర్వాలేదు, అదే జెంట్స్కి పెడితే అలాంటివి ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్లో కమెంట్స్ పెట్టే వాళ్ళలో. ఏంటి ఎలా పెట్టావు, సరే పోనీ కమెంట్స్కి రిప్లై పెట్టడమా. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆల్మోస్ట్ 66K ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్లో ఎవరో ఒకళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మన గౌతమిని ఎవరెవరు ఫాలో అవుతున్నారా అని చూసి వాళ్ళ పేజ్ ఓపెన్ చేసి పర్సనల్గా వాళ్ళకి మెసేజ్లు, ఏంటి నా పేరుతో ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి పర్సనల్గా మెసేజెస్ సెలెక్టెడ్గా పీపుల్ని చూసుకొని, ప్రైవేట్ అకౌంట్స్ కాకుండా పబ్లిక్ అకౌంట్స్ ఉంటాయి కదా కొంతమంది ఏమో సెట్టింగ్స్ పెట్టుకుంటారు, కొంతమంది పెట్టనివి ఈజీ యాక్సెస్ ఉంటాయి. సో నేను పెట్టినట్టు మెసేజ్లు, మంచి మెసేజ్లు, బ్యాడ్ మెసేజ్లు అన్ని రకాలుగా పెడుతున్నారంట. నాకు చాలామంది మెసేజ్ చేసి, చాలామంది మీలో కూడా ఫేస్ చేసి ఉండొచ్చు, మీ కమెంట్కి నేనే చేసినట్టు మళ్ళీ ఫోటో కూడా నాదే, నా యూట్యూబ్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోనే చక్కగా కాపీ చేసుకొని ఆ ఫోటోనే పెట్టుకున్నారు ఆ అకౌంట్ కూడా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నేనే అనుకుంటారు కదా. నేను చెప్తున్నా, ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నా, స్మార్ట్ గౌతమి ఛానల్ ఒక్కటే నాకుంది. స్మార్ట్ గౌతమి 88 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఒక్కటే. ఫేస్బుక్ అకౌంట్ ఉంది కానీ అకౌంట్ పేరేంటో కూడా నాకు తెలియదు, అసలు దాని పాస్వర్డ్ కూడా గుర్తులేదు. అది ఓపెన్ చేసి కొన్ని యుగాలైంది. సో అసలు అందులో ఎవరు ఉంటారో, ఎవరు ఫాలో అవుతున్నారో, ఎవరు ఫ్రెండ్స్ కూడా నాకు అసలు, అందులో కూడా నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు జనరల్గా అందులో. అసలు ఫేస్బుక్ అయితే లైట్ తీసుకోండి అంతే. టెలిగ్రామ్ అకౌంట్ అయితే ప్రస్తుతానికి లేదు. ఇంతకు మించి ఈ ఇన్స్టాగ్రామ్ మీరు ఆ 66 ఫాలోవర్స్ ఉన్న పేజ్ మాత్రమే నాది. అది కాకుండా నా ఫోటో పెట్టి ఇంకా ఏదైనా మెసేజ్లు వచ్చినా, ఇంకోటి ఏదైనా వచ్చినా చెడమడ తిట్టేయండి అబ్బా వాళ్ళని, చెడమడ తిట్టేయండి అంతే చెప్తున్నా. నేనే చెప్తున్నా వాళ్ళని. నా వీడియోల కింద కమెంట్ పెడితే నేను నిన్న ఇంకా ఆ పర్టికులర్ అకౌంట్ ప్రతి ఒక్క కమెంట్కి పెట్టారు రిప్లై, అంత ఓపిక్గా వాళ్ళు ఎవరో కానీ. ఆ అకౌంట్ నేను బ్లాక్ చేశాను అనమాట. సో ఆ పెట్టడం ఆగిద్ది. ఒకటి బ్లాక్ చేస్తాను, ఎన్నని బ్లాక్ చేస్తాను, ఇలానే ఇంకోటి పెడతానే ఉంటారు. అందుకని చెప్తున్నా, అది నేనైతే కాదు. ఇన్స్టాలో కూడా ఇంకోటి మొన్న కూడా ఎవరో మెసేజ్ చేశారు, గౌతమి ద్వారానే కొనుక్కున్నట్టు ఏదో చీర కొనుక్కొని చీర ఆర్డర్ పెట్టాము, అరౌండ్ 6000 రూపీస్ చేంజ్, నీదే అనుకున్నాం గౌతమి, నీ పేరుతోనే వచ్చింది, తర్వాత తీరా చూస్తే చీర పంపట్లేదని నా ఒరిజినల్ అకౌంట్కి మెసేజ్ పెట్టారు. నేను అన్నాను, ఏమండి నేను ప్రతిసారి వీడియోల్లో చెప్తున్నా, నాకుంది ఒకటే ఇన్స్టా అకౌంట్, దీని ద్వారానే నేను మెసేజెస్ చేస్తాను, ఇది కాకుండా ఏ పేరుతో వచ్చినా నాకు సంబంధం లేదు, నేను బాధ్యురాలని కాదు కదా దానికి అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. మీరు నా పేరు ఉంది కదా అని చూసి, ఇది ఉంది కదా అని చూసి మీరు నేనే అనుకుని నమ్మి ఏవేవో వెళ్ళిపోయి కొని మోసపోవద్దు. ముందే చెప్తున్నా, ఇన్స్టా అకౌంట్ ఒకటే, యూట్యూబ్ అకౌంట్ ఒకటే. నా బిజినెస్ ఫోన్ నెంబర్ నేను మామూలుగా డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటా కదా ఎవరైనా కాంటాక్ట్ అవ్వడానికి, అదే. అంతకు మించి ఎక్స్ట్రా వేరే ఏది వచ్చినా నేను రెస్పాన్సిబుల్ కాదు ఫస్ట్ థింగ్. ఇంకోటి, సోషల్ మీడియాలో ఉన్నారు, వీళ్ళని ఏమైనా అనొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు అనే ఆలోచన ఎవరికైనా ఉంటే అది మార్చుకోండి కొంచెం. మనము ఒక సొసైటీలో ఉన్నాం, మీరు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాము, వీడియో చేస్తున్నాము, అందరికి కనిపిస్తున్నాము అంటే వేరే ఏదో కాదు, అది మన ఇంట్రెస్ట్ చేయాలన్న ఒక ఇది. అంతేగాని దాంట్లో కూడా మనం తప్పులు చూసుకుంటా, ప్రతి దాంట్లో ఏదైనా మాట్లాడొచ్చులే, ఎలాగైనా పెట్టొచ్చులే కమెంట్స్, ఏమన్నా వీళ్ళు తీసుకుంటారు. అఫ్ కోర్స్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఐ డోంట్ కేర్ అనుకుంటున్నాం కాబట్టి తీసుకుంటున్నాం అంతే. ఎందుకంటే మనకు తెలియదు కదా, మీరెవరో నాకు తెలియదు, నేనన్నా మీకు తెలుసు కానీ మీరెవరో నాకు తెలియదు. సో తెలియనప్పుడు ఐ డోంట్ కేర్. అసలు ఏమనుకుంటే ఏంటి, ఏమన్నా మా కంటెంట్ వల్ల మీకు ఇబ్బందో, మా మాటల వల్ల మీకు ఇబ్బందో, ఇంకో దాని వల్ల మీకు కష్టమో నష్టమో జరిగితే పోనీ ఏదన్నా అనుకోవచ్చు. మనం ఏమన్నా మిమ్మల్ని అది చేయండి, ఇది చేయండి, ఇలా కాయండి, అలా కానీ మంచి మాటలే చెప్పాలని చూస్తాం కానీ ఎవరో వేరేగా చేయాలని ఎవరో అనుకోరు. నేనైతే అసలు అనుకోను. నాకు అనిపించింది మంచిది, ఇది యూజ్ అవుతుంది అనుకున్న వీడియో చేస్తా, పెడతా
అంతే. అది నా ఓన్గా చేశానా లేదా వేరే వేరే సోర్సెస్ నుంచి తీసుకొని దాన్ని మంచిగా మళ్ళీ మన రెగ్యులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని మీకు యూజ్ అయ్యే విధంగా మార్చి అలా చూపించాలని ట్రై చేస్తా. కానీ అంతకన్నా ఇంకా అసలు నాకు అంత టైము లేదు, నాకు అంత ఓపిక లేదు. బేసిక్గా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబ్బా. చెప్తున్నా కదా ఇవన్నీ మనకి ఎందుకు. కాకపోతే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా జరిగింది, రీసెంట్గా నిన్నే జరిగింది. ఇట్లా ప్రైవేట్గా మాట్లాడాలనుకుంటున్నావు, పర్సనల్గా మీతో మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి కొంచెం బ్యాడ్గా కొంతమందికి వేరే వేరేగా కూడా మెసేజెస్ చేశారంట. అలా గనక వస్తే తిట్టేయండి, ఆ అకౌంట్ని బ్లాక్ చేసేయండి, ఆ అకౌంట్ని రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి రిపోర్ట్ కొట్టే ఇన్స్టాగ్రామే ఎక్కువ రిపోర్ట్స్ వచ్చినాయి అంటే ఆ అకౌంట్ని క్లోజ్ చేసేస్తుంది. వేరే ఏంటో టెలిగ్రామ్ అసలు పేరు కూడా నాదే, వాళ్ళ పేరేంటో మీకు చూపిద్దామన్నా కూడా పేరు నాదే, ఫోటో నాదే. నిన్న కొంతమంది పెట్టిన కమెంట్లు మెసేజ్లు కూడా నేను స్క్రీన్ షాట్లు తీసుకున్నా, ఇట్లా గౌతమి నువ్వేనా అని చెప్పి. కానీ మీకు చాలా మందికి మీకు కూడా వచ్చి ఉండొచ్చు కాబట్టి నేను అసలు షేర్ చేయాల్సిన పని కూడా లేదు ఇక్కడ. అది అంతే, నాకుంది ఆ మూడేనబ్బా. సో ఇంకోటి అదే నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకున్నానంటే అది నేను కాదు, అలా ఏమన్నా వచ్చినా పట్టించుకోవద్దు. ఇంకోటి మనం ఏమైనా అనొచ్చు, ఎలా అయినా మాట్లాడవచ్చు అనుకునే ఆలోచనలు ఉంటే అనుకోండి. మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు మనం ఒక మనిషి అవతల కనిపిస్తుందంటే మా సిస్టర్ అనుకోండి, మా ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, మా చెల్లి అనుకోండి. అంతేగాని ఇంకొక నెగిటివ్గా ఆలోచించి ప్రతి దాంట్లోనూ తప్పులు వెతికి ఏదన్నా ఒక మంచి పని చూపించినా కూడా ప్రతి దానిలో ఎక్కడ తప్పు దొరుకుతుందా అని ఎతుకుదామని చూస్తారు చాలామంది. 100% పర్ఫెక్ట్ ఎవరు ఉండరు, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక లోపాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకొని వాటిని సరి చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ అవతల వాళ్ళని మన లోపాలు ఎత్తి చూపిస్తే పెద్దవాళ్ళు ఊరికే అన్నారు కదా, మనం ఒక్కడు చూపిస్తే 4 మనల్ని చూపిస్తాయి, మనం ఒక లోపం ఎత్తి చూపిస్తే మనలో 4 కనపడతా ఉంటాయి. అంతే, మన దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది ఏదైనా. అంతే, అదనమాట ఇవాళ వీడియో. సో డోంట్ కేర్ అబౌట్ బ్యాడ్ కమెంట్స్. మీకు ఎవరన్నా నాకు లాగా పెడితే వాటిని అసలు పట్టించుకోవద్దు, రిపోర్ట్ కొట్టండి. వాళ్ళని ముందు పిచ్చడమడ తిట్టేసి కడిగి పారేయండి. అంతే. అబ్బా చూసాను, నాకు దెబ్బ తగిలిందబ్బా. వీడియో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకోండి, ఎందుకంటే చూడగానే గౌతమి ఏమైంది గౌతమి నీకు అంటారు. చిన్న దెబ్బ తగిలింది, దెబ్బ తగిలి బొప్పి కట్టింది అనమాట. అంతే. సరే, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.